హాయ్ అండి అందరికీ. ఎండాకాలం చల్లగా ఏదన్నా తాగాలి అనిపిస్తూ ఉంటుంది కదండి. మన ఇంట్లో ఉన్న వాటితోటే నేను ఒక 2 రకాలుగా డ్రింక్ చేశానండి. రండి మీరు కూడా చూసేద్దరు. కానీ ఈ పుదీనా కుండీలోదేనండి. వర్షాలకైతే పెద్ద పెద్ద ఆకేస్తుంది. పాపం ఎండలు కదా, చిన్నగా చిన్న ఆకులు వచ్చినాయి. ఇంకా ఎండకి కొన్ని కుండీల్లో అయితే ఎండిపోతుంది. నీళ్ళు పోస్తున్న వల్ల అలాగే ఇంకా అలానే ఉంది. అదిగోండి కొంచెం పుదీనా వేసాను, 2 అల్లం ముక్కలు వేసానండి. తగినంత బెల్లం, ఒక గ్లాస్కి మనకు ఎంత పడుతుందంటే అంత బెల్లం వేసుకుని బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత అది వడపోసుకుని ఒక స్పూన్ నిమ్మరసం వేసాను. అది మిక్స్ అయిందండి. ఇందులో నిమ్మరసం వేసుకుని అదొక గ్లాస్ వేసాను కదండి. ఇప్పుడు ఇది ఇంకోటి, అలాగే పుదీనా అల్లం, ఇందులో పటికి బెల్లం వేసానండి. ఈ 2 రకాల జ్యూస్లో ఎవరికి నచ్చితే వాళ్ళు తాగుతారని చెప్పి ఇందులో కూడా ఒక స్పూన్ నిమ్మరసం వేసి కలిపేనమాట అండి. మా బాబు రాగానే అయితే ఏంటి అని అడిగాడు. పుదీనా జ్యూస్ అన్నాను. పుదీనా డ్రింక్ అని చెప్పాను. అవునా డ్రింక్ ఎలా చేసావు అన్నాడు. తాగి చూడంటే కొంచెం నోట్లో పెట్టుకున్నాడు. నోట్లో పెట్టుకోగానే వాడికి నచ్చినట్టుంది, ఇంకా మాట్లాడలేదన్నమాట. అలా పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుందండి. ఇలా బయట నుంచి రాగానే చక్కగా నేను కూల్ వాటర్ వేసానండి. అందుకని ఐస్ ముక్కలు ఏమీ వేయలేదు. నేను ఫ్రిడ్జ్లో నీళ్ళే వేసాను. అందుకు చాలా చల్లగా ఉంది. నచ్చిందండి. ఓకేనండి, బాయ్ అండి.